మెరిసేటి ముక్కు పుడక నీదమ్మ గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ దూసుకోను నీకు దువ్వనే తెచ్చినాము కట్టుకోను నీకు సీరలే తెచ్చినాము చక్కగా మమ్ము చూసి చల్లగా దీవించమ్మ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని చౌడికనాదుల జాతరే దుర్గమ్మ డప్పు సప్పుల్ల దరువులే నీకమ్మ పిల్లలు పెద్దలు అంత గూడి దుర్గమ్మ తల్లి కాపాడని శరణు గోరి వచ్చిరమ్మ చక్కగా మమ్ము చూసి చల్లగా దీవించమ్మ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని దుష్టుల సంహరించే దుర్గమాత నువ్వమ్మ భయాలు తొలగించే భవానీ మాతవమ్మ హక్కున చేర్చుకునే ఆదిశక్తి నీవమ్మ తప్పొప్పులుగా కరుణించు మాయమ్మ మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని ముల్లోకాలేలే ముత్తైదువు నీవమ్మ సింహాన్నెక్కి నువ్వు లోకాలేలినవమ్మ శూలవు చేతబట్టి చెడును చీల్చినావమ్మ ఖడ్గంతో మా కష్టాలను ఖండించమ్మ ధరణి నేల మాయమ్మ నమ్మేలగా రావమ్మ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ దుర్గమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ జై 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 భవాని పంచాంగాలను చూసినాము వేదములను తెలిసినేమిటనగా మీ సత్యవతుల గర్భవాసమున కుమార్తె కలిగేటువంటి యోగము లేదు మీ గర్భవాసమున కుమార్తె ఎందుకు కలగదనగా మీకున్నదే సగము ప్రోయము వెళ్ళి సంతానముడికి ఒక్కొక్క వెంట్రుకు నరసిమి రవి చేసినయ్యో బ్రాహ్మణోత్తములు అప్పుడు రాజు అంటాడట బ్రాహ్మణ మీరు విన్నవించడం ఏమిటనగా రాజు ప్రధాని గుడ్లు పెట్టేసి నలభై ఒక్క దినము గనక ఆ పార్వతీ పరమేశ్వరు ఒక కుమార్తెను వరముగా నొసంగా వచ్చన్నారు బ్రాహ్మణుడు మహాసంవైడూర్య మనకత మారిక సౌరభోగముల భూముద్ర బ్రాహ్మణోత్తములకు ఎడంగడగేడి మరి మీద కాదు
చుట్టూ పుల్ల తీయండి, పుల్ల ఎడగి ఆ రాత్రి వేళ ప్రవళించి ఆ మనుషులు ఉన్నది ఆ సత్యభద్ర వారు స్నాన జపదంలో సమకూర్చుకుని చెట్ల సోదరుడి విందు వారికి అంటే నీ కాలు కాడ పెట్టు, ఆ పొల తీసి నీ కాలు కాడ పెట్టు. ఆ కైలాసం అది కాదు, నీ పొల తీసి నీ కాలు కాడ పెట్టు. ఎడమైపోయింది, దగ్గర అయింది. కైలాసం అగ్నితో వశపడుతున్నారు కుమార్తె కొరకై. ఎలాగనగా ఓ పరమేశ్వర అయ్యో మనోహరుడా పరమేశ్వరుడు మండల దినపట్టారు. అప్పుడు ప్రత్యక్షమయ్యా నావి 16 కళలు. నా 16 కళలలో మానవ గర్భమున జన్మింపక అరుగు వారి కుమారుడు అది చూపించి సాధించి నీకన్నా గడియ ముందుగా శంకుల మఠమున పరిపాలిస్తున్నారు గౌతములవారు. ఆ సత్యభద్రుడు మన ఇరువురికి కళ్యాణం. ఈ కైలాసంలో సత్యభద్రుడికి ఏ విధంగా ఆ యొక్క కైలాసం కలిగి గాంధారం మన గోరాత్ర వేళ 5 రంగులు కలిగిన రామశిలక రూపం దాల్చినది. రామశిలక రూపం దాల్చి పక్షరూపమదు ఆశ్రయ కళ్యాణి పరమ కళ్యాణి అక్షరూపం దాల్చి ఆకాశ మార్గములకు ఎదిరి వచ్చినది గిరిరాజు వారి శుభం మా వాడు పరమ కళ్యాణి ఆ యొక్క అమ్మవారు నిద్రిస్తున్నటువంటి గిరిరాజు ఎదుస్తుంది వాలి నిద్రిస్తున్న గిరిరాజును నిద్ర మీద కూర్చున్న అమ్మవారు ఆ పక్షి రూపం విడనాడి 7 ఏళ్ల బాలకుమారి రూపం దాల్చి ఆ గిరిరాజు నిద్ర లేకున్నది. తండ్రి అయ్యో నిద్రపోయావు
నీవు నీ ముగ్గురు కుమారులు మూడక్షోహల దళములు యమగిరి దళములు ఏనుగ శ్రములు హరిదేశులతో కదిలించి సూర్య ఉదయమునే పుట్టగా ఆనకట్టు సాయంత్రం సమీపనందు పుట్టలో తొలిపి సాధించి భూస్థాపన చేసి కోరికతో ఉన్న తోడుకుని వచ్చి నీ కుమార్తెగా ఎప్పుడైతే అంటే పల్లడదమ్మకి బజారు మార్గము కదిలి వస్తున్నదట. అమ్మవారు ముందు భాగంబుగా తండ్రి వెనక భాగంబుగా ముగ్గురు కుమారులు మూడక్షోహల దళము ఎల్లగిరి దళములు ఏనుగ సొములు హరిదేవసులతో కదిలి ఆ 7 సాగర్మలకు మరి కదిలి వస్తున్నారటయ్యా. అందుకు సముద్ర స్నానం ఆ యొక్క సముద్ర స్నానములకు మరివేగ వేతించి గుబగుబ అమ్మవారు సముద్ర స్నానం ఆసక్తిప అప్పుడు ముదముప్ప ముమ్మార్లు స్నానం చేసింది. 3 సార్లు మునగానయ్య అని చెప్పింది. గుబగుబ ముమ్మార్లు సముద్ర దర్శనములు పొందమ సిరి గజ్జలు ఏ గజ్జలు ఆ యొక్క గవడ దర్శనములు అంటే గవడ దర్శనం ఇవన్నీ బాగున్నాయి కానీ 12 సుగులు బంగారు పెద్ద పుట్టిన వేదమ్మాయి బహువేగ ధరించే వేగ వీరాంబ ఆ పుట్టకులో నిలబడి ఉన్నది అమ్మవారు. పుట్టకులో నిలబడి అమ్మవారు అక్కడ విశ్వరూపం దాలుస్తున్నది. 12 స్తములు 12 స్తములలో పడిన మధ్వాయుధములు కత్తి ఒక శాతం కరవాల ఒక శాతం బల్లెమగ శాత బాగుమగ శాత శంకుమగ శాత చక్రమగ శాత త్రిశూలమగ శాత గదమగ శాత దక్కీమగ శాత డమరకమగ శాత అంశల మర్తింప అంబుమగ శాత 12 స్తములలో పడిన బద్ధాయుధములు గావించి పుట్టపై నిలబడి అప్పుడు తండ్రి మహా ఆతృతో గిరిరాజు ఎటుపోయాడు ఆ తండ్రి అస్తముల జోడించి కుమార్తెను సున్నాడు. తండ్రి అస్తములకు అందినట్లుగా అందనట్లుగా సిక్కనట్లుగా ఆ ఒక పుట్టకోవల ఐక్యమైనది. నాగలోక నాగవేరగన్య నాగలోకములో నయ్యముల వృక్షంబో నాగలోకముకు సొరబడినది అమ్మవారు. నాగలోకముకు చేరి నాగలోకములో ఏముల వృక్షము ఆ ఏముల వృక్షము కింద పక్షుల గద్దె మీద పరమాత్మురాలు కొలువై కూర్చొని ఉన్నది కుమ్మినిపై కొలువు తీరి ఉన్నది నాగలోకములో. అప్పుడు రాజు పుట్టకులో నిలబడి ఆలోచన చేస్తున్నాడు. అవురా ఈ సమయంలో ఈ యొక్క పుట్టలో నా కుమార్తె ఐక్యమైనది. నా యొక్క కుమార్తెను నా వెనువెంట తోడుకొని వెళ్ళుట ఎట్లు అని అడుగో మంత్రి. ఆ మంత్రి జగద్దేవత అంటున్నాడు, ఓరి మంత్రి ఈ యొక్క పుట్టలో నా పాల కుమార్తె ఐక్యమైనది. ఈ పుట్టను సాధించవని కనుక మంత్రి ఈ సమయం ఇక్కడ ముందు పుట్టక ఆనకట్లు కట్టవలి. మరకత వారికి శివరోగులు అటువంటి కిరీటము ఆ కిరీటం తీసి ముసుగు గావిస్తున్నాడు. ఇస్రా కేసి పై భాగంలో
యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరే జోరు జోరు గూగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు గూగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అర్రే యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గూగాల జోరు వానలియాల తల్లి జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల జై జై అరెరే తెల్ల తెల్ల రంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా ఆ గుడినంతా కడిగించి యాపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా ఏయ్ తెల్ల తెల్ల రంగా తొలిపొద్దు పొడవంగా నీ గుడికే మేమొస్తామమ్మా ఆ గుడినంతా కడిగించి యాపాకు కట్టించి ఊదు పొగలే వేస్తామమ్మా పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ ఊరు పచ్చగుండని మేము చల్లగుండని నీ నీడలోన మా గజ్జలమ్మ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా కైతవాదు మోహనన్న నిత్యం నిన్ను కొలిచి నీ పాదాల జంట చేరెనమ్మా తన బిడ్డలను చేరదీసి నిండుగా నీ దీవనిచ్చి నీ కొంగు నీడలో దాయమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా బిడ్డ రాకేశుని బిడ్డ ముఖేశుని నీవు చల్లంగా చూడరావమ్మా ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల తల్లి జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల అమ్మా ఏయ్ ఆషాఢం వచ్చిందా మీ అక్క జల్లెలకు ఊరు వాడబోనాలే తల్లి తల్లి ఘటము పూజలతో నీ గావుకే కల్లపతి ఇంటా నిన్ను గొలిచి కలపవల్లే ఏయ్ ఆషాఢం వచ్చిందా మీ అక్క జల్లెలకు ఊరు వాడబోనాలే తల్లి అమ్మ ఘటము పూజలతో నీ గావుకే కల్లపతి ఇంటా నిన్ను గొలిచి కల్పవల్లి ఆది శక్తి వినివై ఆదుకునగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ ఆది శక్తి వినివై ఆదుకునగారావే పరాశక్తి వినివై గజ్జలమ్మ ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరే జోరు జోరు గూగాల అమ్మ జోరు వానలియాల అమ్మ తల్లి జోరు జోరు గూగాల జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల ఏయ్ అరెరే ఏయ్ ఏయ్ ఏయ్
అమ్మా కోరిందల్లా ఇచ్చి కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తవమ్మా అమ్మా నీ చల్లనైన గుల్లోన పచ్చనైన చెట్టు కాడ మొక్కి ముడుపు గడితే చాలునమ్మా కోరిందల్లా ఇచ్చే కొంగు బంగారమమ్మ కొడుకుల బిడ్డలని ఇస్తవమ్మా కరుణ చూపే తల్లివై కటాక్షించే అమ్మవై ఖైరతాబాదులోన ఎలసినావే అమ్మా కరుణ చూపే తల్లివై కటాక్షించే అమ్మవై ఖైరతాబాదులోన ఎలసిన గజ్జలమ్మా యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరే జోరు జోరు గుగాల జోరు వానలియాల అమ్మ జోరు జోరు గుగాల తల్లి జోరు వానలియాల ఇయ్యాల 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 ఏయ్ యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అర్రే యాప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అరెరెరెరె జోరు జోరు గుగాల జోరు వానలియాల తల్లి జోరు జోరు గుగాల అమ్మ జోరు వానలియాల ఇయ్యాల ఇయ్యాల విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టేమమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా
చూసే పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా నిన్ను తలువని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు నిన్ను తలువని భక్తులు లేరు నిన్ను కొలువని జనులే లేరు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో
దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో చల్లగా ఏలుగో మాయమ్మ తల్లో మీరు ఉండాలా ఆడ పోవచ్చు తండ్రి గారు మా యొక్క పెద్ద తండ్రి గారు ఏడుగురు మహారాజ్య రాజులు ఏడుగురు ఎవరెవరనగా సోమరాజు 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 రాయి సోమరాజు అందరికాడు ఇక్కడ వాడు ఉన్నాడు గలతి వీర సోమరాజు అందరికాడికి పెద్దవాడు ఉన్నాడే ధర్మములకు పాల్పడ్డవాడు ధర్మ చూడపట్టపురాజు మా యొక్క తండ్రి గారు మా యొక్క తండ్రి గారు మా యొక్క పెద్ద తండ్రి గారు ఏడుగురు మహారాజ్య రాజులు ఆ ఏడుగురు మహారాజ్య రాజులు అంకాళ దేవత నేను కొలిసి కొన్నాళ్ళు మోసపోయి ఉన్నారు కొన్నాళ్ళు మోసపోయి ఉన్నారు నీవిచ్చిన ధన ధాన్యములనేది ఎక్కువైపోయి రాజ్య గర్వంధకారులయ్యి కన్నులు మూసుకొని నిన్ను కొట్టి కొనలాడి 7 రోజులు పొలిమేరులు దాటించి ఉన్నారు మా తండ్రి గారు మాటల్లో మాయా పూలవనమ గామించి అచ్చోట కొరల వేసే మా తండ్రి గారిని మా పెద్ద తండ్రి గారిని అందు నిమిత్తాతము వచ్చి ఉన్నాను తల్లి నేను అని చెప్పి అన్నాడు రవద్దేవిరాజు అనేటి వరకు అప్పుడు అమ్మవారు ఏముందయ్యా ఏముందంటే ఎవరి వరక నీ తండ్రి గారు నా మీద భగవారు నీవు వారి సంతతమే కాబట్టి నీవు నీ తండ్రి గారు నా మీద భగవారు నీ పెద్ద తండ్రి గారు నా మీద భగవారు నీవు వారి సంతతమే కాబట్టి నీవు కూడా నా మీద పగవాడివే కదా అనేటి వరకు తల్లి నేను ఎంత మాత్రం నీ మీద భగవాడిని కాదు నేను కార్యార్థిని వచ్చి ఉన్నాను గాని నేను మాత్రం ఎంత మాత్రం నీ మీద భగవాడిని కాదు తల్లి అని చెప్పి అన్నాడు అప్పుడు అమ్మవారు ఏముంటుందంటే ఏమై బాలక నువ్వు వేసిన దరువులకి నువ్వు వాయించిన వాయిద్యములకి నేను ఆ ఆనందంలో నేను మేడలో ఎల్లలేని వేడి చూస్తున్న మనిషి వచ్చాను బాలక మేడ మీద ఉన్న అమ్మవారిని మేడ కింద చేర్చా మేడ కింద ఉన్న అమ్మవారిని నా అరిచేతులకు చేర్చుకున్నా నా అరిచేతులు ఉన్న అమ్మవారిని సరుగు సుట్టమడ దగ్గర తీసుకొచ్చా అమ్మవారిని కనుక నేను వదిలిపెడుతున్నానా అమ్మవారు పోయి
ఏడంతస్తులుగా మేడ కనుక ఎక్కిందంటే ఇక నా తాత పితామహుడు వచ్చినాక అమ్మవారి మేడ దిగదు. ఇక నా తాత పితామహుడు వచ్చినాక అమ్మవారి మేడ దిగదు. అమ్మవారిని వదిలిపెట్టకూడదు. అమ్మవారి భవనానికి పోనివ్వకూడదు అని చెప్పని ప్రమోదేవరాజు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నాడు అంటే తల్లి ఆ ఎలలేని వేడి చూస్తే నాకు చెప్పు, నేను పోయి చేసుకొస్తాను అన్నాడు. నేను పోయి చేసుకొస్తాను. అమ్మవారు రాజు సాయి చూసి పక్కున్న వేడి వరకు తల్లి నీవు రాజు సాయి చూసిన నవ్విన కారణం ఏమిటో చెప్పన్నాడంట. నవ్విన కారణం ఏమిటి చెప్పనేటి వరకు అప్పుడు అమ్మవారు చెబుతుంది, బలక ఇందాక నేనుండేటి వరకు నువ్వు నా భవనానికి రాగలిగేవు కానీ నా భవనములో నా భవనం అర్థం కాబోయే వరకు రాజు తెలివిగా ఏమంటున్నాడయ్యా? తల్లి నీ దయోకరణ నా ఎందులో ఉండాలి గాని ఆ రక్కసును నన్నేం చేయవు, ఆ రాక్షసును నన్నేం చేయవు, ఆ భూతమును నన్నేం చేయవు, ఆ దానమును నన్నేమి చేయవు కాళదేవత. అయితే నీ దయోకరణ నా ఎందులో ఉండాలా అనేటివరికి అమ్మవారు ఆలోచిస్తుందట. ఎరా ఈడు ఎన్ని వచ్చినా నన్ను భవనానికి పాలించినట్లేదే, ఎన్ని వచ్చినా ఈడు నన్ను భవనానికి పాలించినట్లేదే. అయినా ఈడు నా భవనానికి పోయి వచ్చిందాక నేను ఇక్కడ ఏం చేస్తాను? వాడు వచ్చేది నేను తురుగు సముద్రం మీద వెళ్ళొచ్చు అనుకున్నాము. రాజుకు చిక్కకుండా ఏమయ్యా రాజు చిక్కకుండా రాజు వచ్చేటి వరకు నేను తురుగు సముద్రం మీద వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనుకుంది అమ్మవారు. అనుకొని ఏమై బాలక ఇదిగో నా ఎలా నేను 7 సంవత్సరాలు చెప్తున్నా తీసుకురాబోయే బాలక అని చెప్పింది అమ్మవారు. ఆ చెప్పు తల్లి అన్నాడు రమదేవిరాజు. అప్పుడు చెబుతూ ఉన్నది అమ్మవారు, అయ్యా నేను కుచ్చిపోసి కట్టాడు మేడల మనిషి వచ్చి రాను, నా 9 మూలదంతా ఆవడ రైక, నా మేడల మనిషి వచ్చి రాను, నా శంకు గంట తక్కి కమలకం నిమ్మగుంచ నాగబెత్తం నా ఎలలేని వేడు చూస్తున్నా మేడలో మనిషి వచ్చి నన్ను బలక వీడి తీసుకురమ్మని వరకు అప్పుడు రమదేవిరాజు మళ్ళీ ఆలోచన చేస్తున్నాడు అమ్మవారి మీద. ఎరా మేడ మీద అమ్మవారిని మేడ కింద చేర్చా, మేడ కింద అమ్మవారిని సొరివే సొట్టుబండ దగ్గర తీసుకొచ్చా. ఉండిద్ది నాకు నిజమే ఉంది. అమ్మవారు తురుగు సముద్రం మీద పడి వెళితే ఇక నాకు చిక్కుతుందా? ఇక నాకు చిక్కుతుంది. రాజు ఇదిగో కత్తి అమ్మవారు తురుగు సముద్రం మీద పడి వెళితే ఇక నాకు చిక్కదే అని చెప్పని రమదేవిరాజు ఏం చేస్తున్నాడయ్యా? ఏం చేస్తున్నాడంటే అమ్మవారికి 7 బొర్రలు గీసి 7 ఆనలు పెడుతున్నాడు. అమ్మవారికి ఎట్లా పెడుతున్నాడయ్యా? 1 2 3 4 5 6 7 బొర్రలు తీసి అమ్మవారికి 7 ఆవులు కుమార్కు స్థలము పరస్థలము ఎరిగినవారు ఎరగనవారు దేవన పెద్దలు ప్రతింటాచారం పంపున అయ్యా అయ్యగారు మన దగ్గర అమ్మవారు ఆనకట్టలు కట్టేదానికి ఇలగాపరందరికి శరవయ్య ఆరేశ్వర మహారాజు శివనములు దేవగణములు గురువు కుమార్కు స్థలము పరస్థలము ఎరిగినవారు ఎరగనవారు దేవన పెద్దలు ప్రతింటాచారం పంపున అయ్యా అయ్యగారు మన దగ్గర అమ్మవారు ఆనకట్టలు కట్టేదానికి ఇలగాపరందరికి శరవయ్య ఆరేశ్వర మహారాజు శివనములు దేవగణములు గురువు కుమార్కు స్థలము పరస్థలము ఎరిగినవారు ఎరగనవారు దేవన పెద్దలు ప్రతింటాచారం పంపున అయ్యగారు మన దగ్గర అమ్మవారు ఆనకట్టలు కట్టేదానికి మనిషి పెట్టాడు నువ్వులే బాలబాబు అడుగుతాడు పోగు అందిస్తాడు నువ్వు రోజు ఆనకట్ల కట్టు సంవత్సరం చెప్పిండు అందరూ పోసి మాట్లాడాలి సంగతి నువ్వు సెలవు కాయ మీరు గమనం చెప్పండి మీరు
ఆనలు పెడుతున్నాడు అమ్మవారికి రమదేవి రాజు. ఈ ఆనవాలు దాడితే అంకాళ దేవత అదిగో అమ్మ భూదేవత పాదంబులాన ఈ ఆనవాలు కనుక దాటితే ఉంది మడియమాలొచ్చమ్మ ఆ యొక్క మడియమాలొచ్చమ్మ పాదంబులాన ఈ ఆనవాలు కనుక దాటితే అంకాళ దేవత అదిగో నీకు నేడు తమ్ముడు ఉన్నాడు కల్లిపోతుల రాజు నీకే నీ పాదంబులాన రమదేవి రాజు 7 పొరులు గీసి 7 ఆనలు పెట్టి ఆనంలో అమ్మవారిని నిలిపి అమ్మవారి భవనానికి తిరుగుమోహమైనట రమదేవి రాజు అమ్మవారి భవనానికి వెళ్తూ ఉన్నాడు. ఎవరైనా 7 చూస్తూ తీసుకున్నాడు. అయ్యా కుందేగిలగును రమదేవరాజు గొడవడ నడకలతోటి అమ్మవారి భవనానికి వస్తున్నాడ. ఆ వచ్చేటి సమయంలో ఏమయ్యా అమ్మవారి భవనము కింది భాగంలో ఒక నాగాద్రి బిళం ఉన్నది. ఆ యొక్క నాగాద్రి బిళములో 99 మంది సిద్ధులు ఉన్నారు. 99 మంది సిద్ధులు ఈ యొక్క రమదేవరాజును చూసి ఏమయ్యా వారి చేతిలో ఉన్నాయంట 7 ఇనుప దుడ్లు. ఆ ఇనుప దుడ్లు తీసుకొని ఆ యొక్క నాగాద్రి బెళాన్ని బెళ్ళగించుకొని రాజు సాక్షి అని చెప్పి చుట్టూ వెంబారట. ఏమయ్యా పిల్లలా అని చెప్పిన చుట్టూ గంబేటి వరకు ఏమయ్యా ఈ యొక్క రమదేవరాజు ఆ యొక్క 99 మంది సిద్ధులను చూసి అయ్యో కాళ్ళు గడగడ వణికి బాలుడు కదలంగా ఆ ఒళ్ళంత జారి ఆ బాలుడు ఆ ఉనికి పోసాగి సిద్ధులు చూడగానే ఈ యొక్క రమదేవరాజు కాళ్ళు గడగడ ఉనికి బాలుడు కదలంగా లేక ఒళ్ళంత జాలి పుట్టి బాలుడు ఉనికిపోతూ ఉన్నాడు. 99 సిద్ధులు చూడగానే ఏమయ్యా ఆ సిద్ధులు ఎలా ఉన్నారయ్యా ఎలా ఉన్నారంటే కరిగిట్లో గుడ్లు గొప్ప కొడుకు దోని చెవులు 3 డేసి మేసాలు 12 డేసి పెట్టారు వికృత ఆహార రూపంతో ఉన్నారు 99 సిద్ధులు. ఆ సిద్ధులు చూడగానే రాజు ఈ కాళ్ళు గడగడ ఉనికి కదలంగా లేక ఒళ్ళంత జాలి పుట్టి బాలుడు ఉనికిపోతూ ఉన్నాడు. అట్టి సమయంలో ఎవర్రా మీరు నన్ను అడ్డగించారని చెప్పి అడిగాడు రమదేవరాజు. అడిగేటి వరకు ఎవరి రాజోత్తమా మా అమ్మవారిని మేడదించింది ఎవరు నీవేనా ఎవరి రాజోత్తమా మా అమ్మవారిని మేడదించింది ఎవరు నేనే అనేటి వరకు నీవేనా అయితే మేము 99 మంది సిద్ధులమే నా సిద్ధుల భక్తి ఆనంద సిద్ధియోగం అమృత సిద్ధియోగం పెట్టినట్లయితే అప్పుడు నేను అమ్మవారి భవనానికి పోనిస్తున్నాం. లేదంటే ఎంత మాత్రం పోనేమో రాజోత్తమ అని చెప్పి అడ్డం తిరిగేటి వరకు అప్పుడు ఈ రాజు ఏమంటాడయ్యా గోరి ఎదలారా ఇది ఘోర అరణ్య రాళ్ళ విపరాంత సేమ ఈ అరణ్యంలో మీకు సిద్ధుల భక్తి ఆనంద సిద్ధియోగం అమృత సిద్ధియోగం ఎక్కడ ఇస్తే రావాలరా నేనని చెప్పి అడిగాడు రాజు. అడిగేటి వరకు రాజోత్తమ మాకు సిద్ధులు 99 సిద్ధులు ఏమి చెబుతున్నారయ్యా ఏమి చెబుతున్నారంటే ఓ రాజోత్తమ మారు మాటలు పట్టుకొని మరీ కదిలిపోవాలనే కాని పసిడి భాగవతి పట్టణం ఏరుతున్నాడు దండిగిరి రాజు. గొడుగులు పడికలు గావించుకొని రాక్షస బెడం మీద యుద్ధానికి పోతూ ఉన్నాడు. రాక్షస బెడానికి యుద్ధానికి పోయే సమయంలో మేము 99 మంది సిద్ధులు పోయి ఆ దండిగిరి రాజుని అడగించి ఉన్నాం. అడగించి ఓ రాజోత్తమ నీవు రాక్షసుల మీద దానముల మీద భూతముల మీద యుద్ధం చేసి విజయుడు పోయి నీ పట్టణానికి తిరిగి రావాలంటే మా సిద్ధుల భక్తి ఆనంద సిద్ధియోగం అమృత సిద్ధియోగం అని పెట్టినట్లుగైతే నీకు సంజానుస్తో విభూతి మంత్రం చేస్తాం. నీవు విజయుడు పోయి తిరిగి వస్తావు రాజోత్తమ అని చెప్పి ఉన్నాం. అతను దానికి ఏమన్నాడో తెలిసిన ఆ రాజు ఏమనంటే ఓరి ఎదవలారా నేను కత్తి పట్టకుండా రాక్షసులు దానముల మీద భూతముల మీద యుద్ధము చేయకుండా మీ ఈ బూది సామ్రాన్ని పోయి యుద్ధం చేసి తట్టరా తొలగమన్నాడు పక్కకి. మేము తొలగపోయేటి వరకు ఆ యొక్క దండిగిరి రాజు మారు మాటలు పట్టుకొని మరికి వెళ్ళిపోయి ఉన్నాడు. పోయినప్పుడు రాజోత్తమా మేము శపించి ఉన్నాం అతన్ని. ఎలా చెప్పించామంటే అయ్యా 20 దండిగిరి రాజా
రాక్షసుల మీద దానవుల మీద భూతముల మీద యుద్ధము చేయలేక నీ శిరసు తూర్పుకు పెట్టి నువ్వు తూర్పు దిశగా ఒరిగిపోదు దండిగిరి రాజా అని చెప్పని ఆ యొక్క దండిగిరి రాజుని మేము చెప్పించి ఉన్నాం. ఆ యొక్క దండిగిరి రాజు రాక్షస బిడ్డ మీద యుద్ధానికి పోయిన పోకరే గాని తిరగ రాకలేవు. ఆ విధము కావాలనంటావా? మారు బాటలు పట్టుకొని మరికతి పోయి రాజోత్తమా, లేదు నీ జన్మస్థానానికి మళ్ళీ పోవనంటావా? మా సిద్ధ భక్తి ఆనంద సిద్ధియోగం అమృత సిద్ధియోగం పెట్టినట్లయితే నిన్నప్పుడు పరాక్రమ కలిగిన దండిగిరి రాజు ఈ గట్టిపోవాలైన ఇక నేనంతా ఒక్కడిని నేను ఒక్కడిని నేనేం చేయాలని చెప్పని అప్పుడు ఈ 9 మంది సిద్ధులకి యోగం పెట్టడానికి ఒప్పుకున్నానండి. ఓరి సిద్ధులారా, శివనంబులారా, అమృత సిద్ధి యోగం అన్నారే, అది ఏముంటుంది వినవించండి రా అని చెప్పన్నారు. అనేటివరికి అయ్యా ఓ రాజోత్తమ, అమృత సిద్ధి యోగం అనగా అయ్యా అడిగి సిద్ధంగాయో ఆవల సల్ల కొండ పులుసులు కూర గోగుల సల్ల చేసిన చెప్పాలు చుంచుతాలికిలాను చేని చెప్పాలు పాలతాలికిలాను అల్లంబు బెల్లంబు అతిగన్న చక్కెర తినతో మాగిన టెంకాయ గుబ్బిరులు పప్పుతోటి 10,000 శాఖాపు కూరలంట. ఏమయ్యా పప్పుతోటి కలుపుకొని 10,000 శాఖాపు కూరలు. ఇది అమృత అప్పుడు చెబుతున్నాయండి 9 సిద్ధులు. ఆనంద సిద్ధి యోగమునగా రాజోత్తమా, పొట్టు పొడుపున పోటు గొర్రి ఉదయ పొంగలి తలకాయ నంజులు అల్లో సందాయ్ మరణ సరాయి పోవాలి తప్పదు. పెట్టాలి ఎవరికి? మల్లికార్జున ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఏమనిస్తున్నాడు రమదేవరాజు? దేవరాజునంటే ఎరా ఇంతోటి ఎదవలకు నేను ఇస్తా కూడా ఊరకుండా ఎందుకు అమ్మవారి మీద పై కావాలి పెడదాం. ఊరి మీద చేను ఉపారానికి ఇస్తా, వాటి మీద చేను మీకు ఫలారానికి ఇస్తా, రండి మీరు అమ్మవారి మీద పై కావాలి ఉండదు అని చెప్పని ఈ 9 మంది సిద్ధులు తోలుకొని ఆ సన్నివేశ సొట్టుమణ దగ్గరికి వచ్చారు. సొట్టుమణ దగ్గరికి వచ్చి అప్పుడు ఏం చెబుతున్నాడు రమదేవరాజు? సిద్ధులారా, శివరంబులారా, నేను అమ్మవారి భవనానికి వెళ్ళి వస్తా. నేను వచ్చిందాకా అమ్మవారి మీద పై కావాలి ఉండండి. అందుకు ఇట్టోళ్ళు మిట్టింది మన ఇట్టోళ్ళు అమ్మవారిని ఎవరు తీసుకెళ్లకుండా అమ్మవారి భారీ భాగం ఉండేదానికి ఇట్టోళ్ళు పై కావాలి. వాళ్ళ కథ ఇది. సిద్ధులారా, శివనములారా, నేను అమ్మవారి భవనానికి వెళ్ళి వచ్చిందాకా మీరు అమ్మవారి మీద పై కావాలి ఉండండి. సిద్ధులారా, అమ్మవారు కనుక మిమ్మల్ని కనుక మాయ చేసి పోబోతుందా, అదిగో మీ చేతిలో ఉన్న 7 ఇనపదుడ్లు, ఆ ఇనపదుడ్లు తీసుకొని అమ్మవారిని సప్పంగా సాగుకొట్టి భూమి మీద బోరకు బండపెట్టండి. నేను వచ్చి నాకు అమ్మవారితో నేను మాట్లాడతా. కర్ర తీసుకుని మోతము అమ్మవారిని ఈడు నా భవనానికి పోతా నన్ను కొట్టమని చెప్పిపోతాండి ఎటోలకి. సరే చూద్దాం ఎంతవరకు వచ్చి దేవారం చూద్దాం అని చెప్పని అమ్మవారు కదలకుండా చూస్తా ఉంది. అమ్మవారు రాజుసాయ చూస్తా చెప్పిపోతున్నాడు. అమ్మ సిద్ధులకి భయం చెప్పిపోతున్నాడు రమదేవరాజు. వరి సిద్ధులారా, శివనంబులారా, అమ్మవారి మీద పై కావాలి, బాగా మహా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పి అమ్మవారి భవనానికి తిరుగుముఖం రమదేవరాజు. కానీ మీరు రాజులు వచ్చే రాజు ప్రతాని దేవల పెద్ద వచ్చి కొబ్బరికాయ కూడా అన్నం పెట్టుకోండి అలాగే వాళ్ళ ఆడవాళ్ళు అందరూ జనాభా ఎక్కువ పొలిమేర దాటకూడదు, పక్కింటికి వెళ్ళకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏడ చేయాలమ్మా దానం?